జైలరు, ఇదంతా నీకు జుజుబే నాకు తెలుసు. నీకోసం ఇంకోటి ఉంది. చూడు, నీ ఫ్యామిలీ ఇప్పుడు నా చేతుల్లో ఉంది. చూడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే వాళ్ళు వదిలేస్తాను. నువ్వు ఇక్కడి నుంచి పోతావా, లేదా వాళ్ళిద్దరు తలకాయలు నరికేమంటావా? అక్కడ మూడోవాడు ఒకడు ఉంటాడే. ఎవడు? నీ మనవడా? రేయ్, ఆన్ని కలిపి నరికేయండ్రా. అన్నా, ఎవరో తలుపు తెరుస్తున్న శబ్దం వినిపిస్తోంది. నరికేరా. हुकुम, टाइगर का हुकुम। నన్ను చంపి నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. ఒక పెద్ద ప్రపంచమే నా వెనకాల ఉంది జైలర్. ఇదొక పెద్ద నెట్వర్క్. ఎవరెవరో ఎప్పుడు వస్తారో నీకు తెలియదు. నీ జీవితమే నరకం వద్దు, చూసుకో. లాస్ట్ వార్నింగ్. అన్నీ ఇంతటితో వదిలేసి పో. అర్థమైందా? జైలర్, నువ్వు నా దగ్గర గెలిచావు, కానీ నీ కొడుకు దగ్గర
ఆడు నాకంటే కిమినేలేదవా? ఇప్పుడైనా ఏదైనా చెప్పాలా? పిల్లలు చెడ్డవాళ్ళైతే కన్నోళ్ల జీవితం నరకం అవుతుంది. నాన్నా, అది నా కోసం చేయలేదు. మీరు, అమ్మ, శ్వేత, రితు అందరూ సంతోషంగా ఉండాలి. అందుకోసమే ఇదంతా. ఇంకెప్పుడూ ఇలా చెయ్యను నాన్న. నన్ను క్షమించండి నాన్న. సరే నాన్న, నువ్వు చేసిన తప్పులన్నీ డిపార్ట్మెంట్లో చెప్పి సరెండర్ అవ్వు. సరెండరా? ఏమంటున్నారు నాన్న? నేనెలా సరెండర్ అవుతాను? మీ మర్యాద ఏమవుతుంది? డిపార్ట్మెంట్లో నా గురించి ఏమనుకుంటారు? అమ్మ, రీతు, శ్వేత వీళ్ళ గురించి ఆలోచించారా? కుదరదు నాన్న. నేను సరెండర్ అవడం కుదరదు. నువ్వు సరెండర్ అవ్వాలి. నీకు వేరే దారి లేదు. ఓ సరే. అయితే నాకు ఇది తప్ప వేరే దారి కనిపించట్లేదు. యు ఆల్వేస్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ అండ్ ఐ లవ్ యూ సో మచ్. ఈ విషయం మీకు, నాకు మాత్రమే తెలుసు. మీరే లేకపోతే ఈ విషయం ఇక్కడే ముగుస్తుంది. సారీ నాన్న. మీ డాలర్ మాత్రమే ఎందుకు చాలా డిఫరెంట్గా ఉంది? అది మీ నాన్న చిన్నప్పుడు పన్ను ఊడిపోయింది. అప్పటి నుంచి ఈ పంటిని డాలర్లో జాగ్రత్తగా ఉంచాను.